హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధృవతార. మనం జీవితంలో ఏ పనైనా సమర్థవంతంగా చేయాలన్నా, ఆనందం కావాలన్నా, మనతో ఉన్న ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలన్నా మనం సంతోషంగా ఉండాలి. కొంతమందికి అన్నీ ఉన్నా కూడా సంతోషంగా ఉండలేరు. మరి కొందరైతే ఏమీ లేకపోయినా సాధారణ జీవితం గడుపుతున్నా కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానికోసం చాలా కష్టపడుతుంటారు. హ్యాపీగా ఉండడం, ఉండకపోవడం మనలో ఉన్న హార్మోన్సే కారణం. 75 ఇయర్స్ పాటు హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో హ్యాపీ హార్మోన్స్ మన చుట్టూ ఉన్న వ్యక్తులు, అలాగే మన శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని, మరియు మనం ఎక్కువ కాలం జీవించడంలో సహాయపడతాయని నిర్ధారించారు. మన మెదడు మన శరీరంలో డోపామైన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్లు మరియు ఆక్సిటోసిన్ వంటి హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ చేసి మనం సంతోషంగా ఉండడానికి సహాయపడుతుంది. అసలు ఈ హార్మోన్స్ అంటే ఏంటో చూద్దాము. హార్మోన్స్ అనేవి మన శరీరంలో కీలక పాత్ర పోషిస్తాయి. హార్మోన్స్ శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తాయి. మన మెదడు మన శరీరంలో ప్రతి భాగాన్ని కమ్యూనికేట్ చేస్తుంది, అలాగే హార్మోన్స్ని నిరంతరం విడుదల చేస్తుంది. ఈ హార్మోన్స్ రక్త ప్రవాహం ద్వారా కణజాలం మరియు అవయవాలకు ప్రయాణిస్తూ జీవక్రియ, పెరుగుదల, పునరుత్పత్తి మరియు మానసిక స్థితి వంటి నియంత్రణ ప్రక్రియలకు సహాయపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోపామైన్ హార్మోన్ గురించి తెలుసుకుందాము. ఈ డోపామైన్ హార్మోన్ అనేది హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు. ఇది మనము ఎక్కువ ఏదైనా సాధించినప్పుడు కానీ, ఎవరికైనా తెలియని వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు కానీ మనకి ఈ హార్మోన్ అనేది ఉత్పత్తి అవుతుంది. మనము సంతోషంగా ఉన్నప్పుడు మరింత సంతోషాన్ని పెంచుతుంది. వన్ ఈజ్ సెరోటోనిన్. ఈ హార్మోన్ మనలో ఉన్న నిరాశను తగ్గిస్తుంది. మనం ఒత్తిడికి గురైనప్పుడు, ఆందోళనకు గురైనప్పుడు లేదా నిరాశకు గురైనప్పుడు ఈ హార్మోన్ స్థాయిలు అస్థిరంగా ఉంటాయి. కార్టినాల్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే సెరోటోనిన్ మరియు ఎండార్ఫిన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ మన రెగ్యులర్ లైఫ్లో ఎక్సర్సైజ్ చేయటం ద్వారా సహజంగా ఈ హార్మోన్ని పెంచుకోవచ్చు. ఎక్సర్సైజ్ ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. ఇది సహజ మానసిక స్థితిని పెంచుతుంది. ఇది కార్టినాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది ఒత్తిడి మరియు ఆందోళన తగ్గడానికి దారితీస్తుంది. మరొకటి ఆహారం. పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు అధికంగా తీసుకోవడం ద్వారా హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది. అలాగే నిరాశ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మానసిక కల్లోలాలను తగ్గిస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఎండార్ఫిన్లు. వీటిని న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అని కూడా అంటారు. మనలోని శారీరక నొప్పిని తగ్గిస్తుంది. మనలో మనం నవ్వడం ద్వారా ఎండార్ఫిన్లు విడుదల ప్రేరేపిస్తుంది మరియు మానసిక స్థితిని త్వరగా మెరుగుపరుస్తుంది. లాస్ట్ వన్ ఈజ్ ఆక్సిటోసిన్. దీన్ని లవ్ హార్మోన్ అని కూడా అంటారు. ఇష్టమైన వారితో గడపడం, బంధుమిత్రులతో గడపడం వంటి వాటి వల్ల ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. మెడిటేషన్ మరియు యోగా వంటి మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆందోళనను తగ్గించవచ్చు. ప్రతిరోజు కేవలం కొన్ని నిమిషాల పాటు మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనలో మంచి మార్పును చూడవచ్చు. తగినంత నిద్రపోవడం, విశ్రాంతిని తీసుకోవడం ద్వారా సెరోటోనిన్ మరియు డోపామైన్ స్థాయిలను నియంత్రించవచ్చు. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మ్యూజిక్ని వినడం ద్వారా డోపామైన్ విడుదల అవుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే ఇతరులకు చిన్న సహాయం చేసిన మంచి భావన కలుగుతుంది. సెరోటోనిన్ మరియు ఆక్సిటోసిన్ స్థాయిలను పెంచడం ద్వారా మీరు ఆనందాన్ని అనుభవించగలరు. సహజంగా మన హార్మోన్లను పెంచడం ద్వారా సంతోష భావనలను మనము ఆస్వాదించగలము. వ్యాయామం, సరి అయిన ఆహారం మరియు మైండ్ఫుల్నెస్ పద్ధతులను మన దినచర్యలో చేర్చడం ద్వారా మన సెరోటోనిన్ మరియు ఎండార్ఫిన్ స్థాయిలను పెంచుకోవచ్చు. ఇది మనకు సంతోషాన్ని, ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తుంది. మీరు మీ లక్ష్యాలను సాధించడానికి, విజయవంతం చేయడానికి సహాయపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.